అందరికీ నమస్కారం. సో సంక్రాంతి పండుగ సుస్మిత గారు చెప్పినట్టు సో మా ప్రమోషన్ కూడా సినిమా రిలీజ్ డేట్ తోటి నిన్ననే షూటింగ్ ఫినిష్ చేసుకున్నాం. సో మీడియా మిత్రులతోటి ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా మొదలెట్టాం పండుగ. సో ఇది ఒక 20-30 రోజుల జర్నీ ఉంటుంది. ఇందాక ఎవరు అన్నారు, నిశాంత్ గారు, ఒక నెల రోజులు సావగొడతారు కదా. సో చాలా హ్యాపీగా ఉంది. అండ్ ముఖ్యంగా చిరంజీవి గారితో ఈ ఫిలిం మొదలెట్టి ఆల్మోస్ట్ మేము మేలో మొదలెట్టాం. ఆయనతో ఒక ఓపెనింగ్ ముహూర్తం స్టార్ట్ చేసాం. సో అక్కడి నుంచి ఆల్మోస్ట్ ఈ 7-8 మంత్స్ జర్నీ చాలా మెమరబుల్ నాకు. నిన్న ఆయనతో లాస్ట్ వర్కింగ్ డే. ఇంకా నేను స్టిల్ ఆ ఎమోషనల్ మోడ్లోనే ఉన్నాను. ఆయనతో లాస్ట్ వర్కింగ్ డే, సినిమా అయిపోయింది. ఆయన కూడా చాలా మెమరబుల్ జర్నీగా ఇద్దరం చాలా షేర్ చేసుకున్నాం. సో ఇద్దరం ఒకరినొకరు మిస్ అవుతున్నాం అని ఒక చిన్న ఫీలింగ్తో వెళ్ళి, అబ్బాయి మళ్ళీ కలుద్దాం ఎలాగైనా త్వరలో అన్నట్టుగా ఒక చిన్న దీంతో బయటకు వచ్చాం. థ్యాంక్ యూ చిరంజీవి గారు వన్స్ అగైన్ ఫర్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ. అండ్ ఇక సినిమా విషయానికి వస్తే, సంక్రాంతి అనగానే నాకు ఒక కనెక్షన్. ఇది నాది 4వ సంక్రాంతి, 4వ సంక్రాంతి. F2 సర్లేరునెవరు సంక్రాంతికి వస్తున్నప్పుడు 4వ సంక్రాంతి. సో జనరల్గా ప్రెషర్ ఏదైనా ఉందా అని కొంతమంది నన్ను అడిగితే, నాకు ప్రెషర్ కంటే కాలేజీలోనో స్కూల్లోనో హాలిడేస్ ఇస్తే పండక్కి ఊరెళ్ళి ఇంట్లో అల్లరి చేసినట్టు ఆ ఫీలింగ్ ఉంటుంది. సంక్రాంతి పండగానే థియేటర్స్కి వెళ్ళిపోయి మంచి ఒక ఫీల్ గుడ్ ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ తీసి ప్రేక్షకులందరినీ నవ్వించి వాళ్ళతో అల్లరి చేసేంత ఒక స్పేస్లో ఫీల్ అవుతాను నేను. సో అది ఎప్పుడు నాకు ఒక ఎనర్జీ. సో దట్స్ వై సంక్రాంతి ఈజ్ ఆల్వేస్ స్పెషల్ ఇన్ మై కెరియర్. ఇది నా 9th ఫిలిం, దాంట్లో ఆల్మోస్ట్ ఇది 4 సంక్రాంతి ఫిలిమ్స్. సో దట్ కనెక్షన్ ఉంది నాకు సంక్రాంతి తోటి. అండ్ దిస్ సంక్రాంతి కూడా ఐఎమ్ గివింగ్ ఏ ప్రామిస్. లాస్ట్ ఈ ఇయర్ సంక్రాంతికి మీరు ఎలా ఎంజాయ్ చేశారో అంతే ఎంజాయ్మెంట్ ఈసారి థియేటర్స్లో దొరకబోతుంది మీకు. అండ్ చిరంజీవి గారులో ఉన్న ఒక ఫన్ టైమింగ్ ఏంటో మనం ఒక జనరేషన్స్ విట్నెస్ చేసింది. అండ్ ఈ జనరేషన్కి ఒక అప్డేటెడ్ వెర్షన్తో చిరంజీవి గారు మీ ముందుకు రాబోతున్నారు. చాలా చాలా వేరియేషన్స్, చాలా చాలా ఫన్ టైమింగ్స్, డ్యాన్సులు, ఫైట్లు, అల్లరి, చాలా చాలా బాగా కుదిరింది. డెఫినెట్గా ఇట్స్ గోయింగ్ టు బీ అ వెరీ 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 సూపర్బ్ ఎంటర్టైనర్ ఫర్ ది సంక్రాంతి నేను నమ్ముతున్నాను. అండ్ అలాగే పనిచేసిన క్యాస్ట్ అండ్ క్రూ గురించి త్వరలో మాట్లాడతాం. అండ్ ఈరోజు ఒక స్పెషల్ డే. నాకు చాలా ఇష్టమైన హీరో, నాకు చాలా వెరీ ఫ్రెండ్ అని చెప్పొచ్చు, మెంటర్ అని చెప్పొచ్చు, లేక గురువు అని చెప్పొచ్చు, మా వెంకటేష్ గారు. సో ఆయనకి ఈ స్టేజ్లో మా డేట్ అనౌన్స్మెంట్ రోజే ఆయన బర్త్డే రోజు జరుగుతుంది. అండ్ ఈ సినిమాలో ఒక సూపర్బ్ క్యామియో అంటామా, ఒక గెస్ట్ అపిరెన్స్ అంటామా, ఒక 20 minutes బ్లాక్ చేశారు ఆయన. అండ్ చిరంజీవి గారితో పాటు ఉంటుంది. అండ్ ఐ కెన్ టెల్ వన్ థింగ్, ఒక జనరేషన్ని ఒక ఊపిన స్టార్స్ ఇద్దరు, చిరంజీవి గారు, వెంకటేష్ గారు. ఒక దశాబ్దాలుగా మనం వాళ్ళని చూస్తూ వస్తున్నాం. అలాంటి ఆ ఇద్దరిని ఒక్క ఫ్రేమ్లో చూడాలనేది సినీ ప్రేక్షకులకు కానీ మూవీ లవర్స్ అందరు కానీ ఒక చిన్న డ్రీమ్ ఉంటుంది. సో ఆ నలుగురు హీరోలు, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్, ఈ నలుగురు హీరోలు ఒక 4 pillars లాగా ఉన్నారు మన ఇండస్ట్రీకి. అందులో ఏ ఇద్దరన్నా కలిసి కనిపిస్తే బాగుండని ఒక డ్రీమ్ ఎప్పుడు ఉంటుంది ఆడియన్స్కి. సో అలాంటిది అవకాశం నాకు దొరికింది ఈ సినిమాలో. అండ్ చిరంజీవి గారు, వెంకటేష్ గారు మిమ్మల్ని ఎలా ఎంటర్టైన్ చేయబోతున్నారు అనేది మాత్రం ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు షో మీకు చూపించడానికి. అండ్ థ్యాంక్స్ వెంకటేష్ గారు, అండ్ మాకు ఈ సినిమాలో మీరు వచ్చి చేసినందుకు. అండ్ మెనీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అండ్ హోప్ యూ విల్ గెట్ మోర్ సక్సెస్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో. అండ్ ఇప్పటికింతే. అండ్ అలాగే మా నిర్మాతలు అండ్ సాహు గారికి, అండ్ మై సెకండ్ ఫిలిం భగవంత్ కేసరి తర్వాత. అండ్ చాలా చాలా ఒక ఫ్రెండ్లీ వైబ్లో పనిచేస్తాం ఇద్దరం. ప్రొడ్యూసర్ అంటే కూడా ఒక ఫ్రెండ్లా ఉంటాం ఇద్దరం. థ్యాంక్స్ బ్రదర్, హోప్ అవర్ జర్నీ కంటిన్యూ. అండ్ సుస్మిత గారు అండ్ అనదర్ ప్రొడ్యూసర్. అండ్ సో ఆవిడతో కూడా ఈ సినిమాలో మా జర్నీ ప్రయాణం. అండ్ చాలా చాలా ఆవిడ ఎంత డౌన్ టు ఎర్త్ ఉంటారంటే, అండ్ వెరీ వెరీ డౌన్ టు ఎర్త్. అండ్ చిరంజీవి గారు డాక్టర్ అనే ఫీలింగే ఉండదు. టెక్నీషియన్ అంటే టెక్నీషియన్ లాగా ఉంటారు. షూటింగ్ స్పాట్లో ఎలా కావాలంటే అలా అందరితో పలకరిస్తూ అందరితో చాలా జోవియల్గా మాట్లాడుతూ ఉంటారు. అండ్ థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ హోప్ దిస్ సంక్రాంతి ఈజ్ మోర్ మెమరబుల్ టు యూ. అండ్ ఐ విష్ ఫర్ దట్. హ్యావ్ ఎ గ్రేట్ సక్సెస్ మీకు కూడా ఈ సినిమా. అండ్ వన్స్ అగైన్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ మెగాస్టార్ చిరంజీవి గారికి అండ్ ఆయన థ్యాంక్స్ చెప్తూ, అండ్ మా విక్టరీ వెంకటేష్ గారికి మరొకసారి బర్త్డే విషయం చెప్తాను. అనిల్ బా, ఒక క్వశ్చన్ ఉంది బా మాకు. ఏమ్మా? ఒక క్వశ్చన్ ఉంది బా మాకు అంటున్నా. క్వశ్చన్ ఉంది? అనిల్ బా బా అన్నావా? ఓ ఓకే.
క్వశ్చన్ చెప్పమ్మా. ఏంటంటే లాస్ట్ టైం సంక్రాంతికి వస్తున్నాంకి ఒక కాంటెస్ట్ పెట్టారు, మా మీడియా వాళ్ళందరికీ గిఫ్ట్లు ఇచ్చారు. సో ఈసారి మన శంకర్ వరప్రసాద్కి అలాంటిది ఏం లేదా? అఫ్ కోర్స్ నాకు కాదు, మా మీడియా వాళ్ళకి అనుకోండి. సో అలాంటిది ఏం లేదా? బాగా ఎక్సైటెడ్గా ఉన్నావు కదా నువ్వు. ఓకే, లాస్ట్ టైం గెలిచిన అమ్మాయి అక్కడ చాలా ఎక్సైటెడ్గా వెయిట్ చేస్తుంది. సో అట్లాంటిది ఏం లేదా ఈసారి? అంటే కాంటెస్ట్ అని మనం అనుకుంటే సరదాగా పెట్టుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇట్స్ లైక్ ఎలాగో Q&A అనుకున్నాం కాబట్టి నాకు అనిపించిన ఒక బుల్లి ఐడియా వాళ్ళతో షేర్ చేసుకుంటాను. ఓకే. సో ప్రతి జర్నలిస్ట్ సోదరులు ఒక క్వశ్చన్ అడిగే ముందు బ్యూటిఫుల్గా ఒక చిరంజీవి గారి డైలాగ్ చెప్పి క్వశ్చన్ అడుగుతారు. ఓ ఎవరైతే ఎగ్జాక్ట్గా సూపర్గా డైలాగ్ చెప్తారో చిరంజీవి గారి చేతుల మీదుగా ప్రీ రిలీజ్ ఈవెంట్లో అద్భుతమైన గిఫ్ట్. వరే వా, నైస్. సో దీంట్లో నేను కూడా పార్టిసిపేట్ చేయాలి? ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు, ఓపెన్ గ్రౌండ్. ఓకే. ఏదైనా నాకు నచ్చితేనే చేస్తా, నచ్చితేనే చూస్తా, కాదని బలవంతం చేస్తే కోస్తా. జస్ట్ స్వీట్ వార్నింగ్. ఓ మై గాడ్, చాలా ఫ్లోలో ఉన్నారు, భయం వేస్తుంది ఇప్పుడు. ఓకే, క్వశ్చన్ నా సైడ్ నుంచి లేదు కానీ ఫస్ట్ మూర్తి గారితో మొదలు పెడదాం Q&Aని. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు.